ఫ్రెండ్స్, ఇప్పుడు క్రికెట్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇండియా ఆడుతున్న పిచ్ ఉంది, నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం. దాన్ని 2-3 నెలల్లో కట్టేశారు. పిచ్ మొత్తం వాళ్ళు అక్కడే తయారు చేసుకోకుండా ఆస్ట్రేలియాలో పిచ్ తయారు చేయించుకొని న్యూయార్క్ తీసుకొచ్చి అక్కడ పరుచుకున్నారు. అయితే మీరు ఇప్పుడు ఈ విషయాన్ని నమ్ముతారా? ఖచ్చితంగా 100% నమ్ముతారు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నిజమా కాదా అని చెప్పి ఇంటర్నెట్ లో పోయి చెక్ చేస్తారా ఏంది? గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 వచ్చింది. దాన్ని బట్టి చూసుకుంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో ఇండియా అందరికంటే టాప్ పొజిషన్ లో ఉంది. టాప్, అది నెంబర్ 1. ఈ విషయం విన్నాక ఇండియాలో పెద్దగా ఎవరికి అంత షాక్ కూడా ఉండదు అనుకోండి. మేమే రోజుకి 100 స్ప్రెడ్ చేస్తాం, ఇందులో ఏముందా అని చెప్పి అనుకుంటాం. ఇలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో ఇండియా ఒక మల్టీనేషనల్ కంపెనీ లాగా తయారైపోయింది. నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇప్పుడు న్యూస్ ఛానల్ కానీ మామూలు ఛానల్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి. దీనివల్ల ఎక్కువగా డబ్బులు ఆడ నుంచి వస్తాయి, తక్కువ వస్తున్నాయని చెప్పి. అదే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసామనుకోండి, దీనికోసం చాలా మంది పొలిటీషియన్ నుంచి బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి రకరకాల ఫండ్స్ రకరకాల స్టేజ్ల్లో పర్సనల్ యూజ్లు కూడా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అట్టెట్ట యూజ్ చేసుకుంటారా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పొలిటీషియన్ వాళ్ళే తీసుకుందాం. వీళ్ళు మీమ్ పేజెస్ అంటే కొన్ని మీమ్ పేజెస్, కొన్ని ఛానల్స్, రీల్స్ కానీ, ఇప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తి ఉన్నారు, వాడు అసలు ఎప్పుడు చేయని తప్పుని ప్రతి ఒక్కడు మళ్ళీ రకరకాలుగా పోస్టులు చేసి చెప్పి వదిలేస్తే అప్పుడు జనాలకి ఏమనిపించింది? వీళ్ళు నిజమా కాదని వెళ్ళి చెక్ చేసినా ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంతో కొంత చేసే ఉంటాడు లేదా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ఇండియాలో అయితే కొత్త టెక్నాలజీలు కూడా వచ్చేస్తున్నట్టున్నాయి. ఇంకో పక్క వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో మనకున్న ఆనందం అయితే అది ఇంకో రకం. చూసుకోండి, ఈ మధ్య వీడియో క్లిప్పుల్లో లైకులు కామెంట్ల కంటే షేర్లే ఎక్కువ ఉంటున్నాయి. షేర్ చేయడంలో అంత మునిగిపోయాం. కానీ ఇందులో ఉన్న ఇంకో మ్యాజిక్ ఏంటంటే, ఇన్ని రకాల విషయాలు ఎన్నిసార్లు ఎంత మందికి చెప్పినా ఎంత తెలిసినా మనం అస్సలు పట్టించుకోం. మనం ఇదే పని కంటిన్యూ చేస్తాం. మీరు అందరూ అప్రమత్తం అయ్యి జాగ్రత్తగా మెలగండి అని చెప్పి నేనేం చెప్పను, ఎందుకంటే అవన్నీ అయ్యే పనులు కాదు. దీని గురించి మీరే ఉంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఆనంద్ మళ్ళీ కాబట్టి తెలుసా? అబ్బాయి, ఇలాంటి వాళ్ళు మనకు తెలిసే ఛాన్స్ లేదు, తెలిసినా గుర్తుండే ఛాన్స్ అసలు లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మంచోళ్ళు, మంచి పనులు మాత్రమే చేస్తూ ఉండే మనుషులు ఉంటారు కదా, ఆ టైప్ వాళ్ళు. ఇతను ఇండియాలో ద లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను ఇండియాలో చాలా పాడైపోయిన లేక్స్, మొత్తం ఎండిపోయి అడుగంటిపోయిన లేక్స్, ఇట్లాంటి వాటిని సొంతగా రీస్టోర్ చేయడం, నీట్ గా చేయడం, క్లీన్ చేయడం, అంటే ఇలా అద్భుతంగా రీస్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. ముందుగా అయితే లేక్స్ ఇలా పాడైపోతున్నాయి, దీనివల్ల ఫ్యూచర్ లో నష్టాలు వస్తాయని చెప్పి చాలా మంది దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్పడం ట్రై చేశారు. కానీ ఎవరుంటారు? ఎవడండో. అయితే ఇలా చెప్పడం కాదు, మనమే స్టార్ట్ చేద్దామని ముందు ఇతను మొదలు పెట్టాడు. ఇలా స్టార్ట్ చేసి ఇతను చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వచ్చాడు. ఇతను గ్రోత్ చూసి, ఎంత బాగా చేస్తున్నారో చూసి చాలా గవర్నమెంట్ వాళ్ళు కూడా, యూపీ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు, వీళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళే ఇతను పిలిచి చాలా లేక్స్ ఇచ్చి దీన్ని ఎలాగైనా రీస్టోర్ చేయండి అని చెప్పి అడిగారు. ఎందుకు గవర్నమెంట్ చేసుకోలేదంటే చేయగలదు, కానీ గవర్నమెంట్ డైరెక్ట్ గా చేసుకుంటూ ఉంటే ఒక లేక్ నార్మల్ గా రీస్టోర్ చేయాలంటే ఒక్కొక్క 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా అడుగుతున్నారు. అంతంత ఖర్చు అవుతుంది. అదే ఇతనికి ఇస్తే ఇతను టెక్నాలజీని, సొంత టెక్నిక్స్ ని అన్నిటిని యూజ్ చేసుకుని జస్ట్ 10-20 lakhs తోని అంత పెద్ద లేక్స్ ని మళ్ళీ అద్భుతంగా రీస్టోర్ చేయగలుగుతున్నారు. ఇతను ఇప్పటికే అయోధ్యలో 7 లేక్స్, బెంగళూరులో అయితే 35 లేక్స్, లక్నోలో 10, ఒరిస్సాలో 40 వాటర్ బాడీస్, ఇలా చాలా ఉన్నాయి. ఎన్నెన్నో లేక్స్ ని రీస్టోర్ చేసేసి మంచి ట్రాక్ మీద తీసుకొని వచ్చేసాడు. ఇలా గొప్ప రెవల్యూషన్ తక్కువ ఖర్చుతో తీసుకొని వచ్చాడు. కానీ పాపం ఇతను ఇప్పటికి కూడా ఎక్కువగా కోర్టులు, కేసులు అనుకుంటానే ఎక్కువ తిరుగుతుంటాడు అనుకోండి. ఏమైందో అంటే, ఇప్పుడు బెంగళూరు, లక్నో ఇలాంటి సిటీస్ లో కూడా ఇతను డెవలప్మెంట్ గురించి మర్చిపోయి పెద్ద లేకులు కట్టేస్తూ, లేకులు రీస్టోర్ చేసేస్తూ, జనాలకి తాగడానికి నీళ్లు ఇస్తూ ఇట్లాంటి పనులు చేయడం వల్ల మామూలుగా ఎన్ని నష్టాలు వస్తాయి ఆలోచించండి మీరే. అదే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఎంత మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు లాసుల్లోకి వెళ్ళిపోతారు అసలు. అదే అక్కడ ఉన్న లేకులన్నింటినీ తీసేసి మంచిగా ఎండగొట్టేసి ప్లే గ్రౌండ్ లో బిల్డింగ్స్ చుట్టుపక్కల మంచిగా కట్టుకుంటే వాళ్ళకి కోట్లు డబ్బులు వస్తాయి. బిల్డింగ్లు కట్టుకుని సుఖశాంతంతో బతుకుతుంటారు. కానీ ఇతను చేస్తున్న ఇట్లాంటి పనుల వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. పాపం వాళ్ళు ఇన్ని బాధలతో, ఇన్ని నష్టాలతో మనం ఎలా బతకగలం అని చెప్పి డైరెక్ట్ గా కోర్టులోకి వెళ్ళిపోయి అతని మీద లేనిపోని కేసులు వేసేయడం, అప్పుడప్పుడు రోడ్డు మీద కనిపిస్తే చంపేస్తాను, నరికేస్తాను బెదిరించడం, ఇలా సాయశక్తులా అన్ని కష్టాలు పడుతూ అతన్ని బెదిరిస్తూ రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం బాధల్లో ఉన్నది. దాంతో ఇతని లైఫ్ ఈ విధంగా సగం కోర్టులు అనుకుంటూ, లైఫ్ థ్రెట్లు అనుకుంటూ డీల్ చేసుకుంటూ, ఈ మధ్యలో కూడా లేక్స్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వాటిని అద్భుతంగా తయారు చేస్తున్నాడు. దీనివల్లే పాపం కొన్ని వేల కోట్లు సంపాదించే దాని సంపాదనలోంచి కొన్ని కోట్లు మిస్ అయిపోవడం వల్ల బాధపడుతున్నది. ఇలా బాధ గురించి మీరే ఉంటారు, కామెంట్స్ చెప్పండి. సర్లేండి, మనం ఇప్పుడు ఎంత ఏమన్నా ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. అయితే ఇందులో ఎప్పుడు పెద్దోళ్ళే సంపాదిస్తారా, మనం ఏం సంపాదించలేమా అని చెప్పి మనకు డౌట్లు ఉంటాయి. ఇలాంటి డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుక్కు FM వాళ్ళు ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ ని మన తెలుగు లాంగ్వేజ్ లో తీసుకొచ్చారు. అసలు రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా చేయొచ్చు, ఏ టైంలో ఎలాంటి ప్లేసుల్లో చేయొచ్చు, అలాగే ఇందులో చట్టాలు ఎలా ఉన్నాయి, డౌట్లే లేకుండా ప్రతి పాయింట్ భలే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి అయితే ఖచ్చితంగా వినాల్సిందే. అలాగే హౌ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ అని, హౌ టు మల్టిప్లై యువర్ సేవింగ్స్ అని, ఇలాంటి మంచి ఆడియో బుక్స్ చాలానే ఉన్నాయి. ఏంటి అంత ఎడ్యుకేషనేనా అంటే, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి
కావాలన్నా, హిస్టరీ వినాలనున్నా, బయోగ్రఫీ అయినా, సెల్ఫ్ హెల్ప్ అయినా, నచ్చిన టాపిక్లన్నింటిలో 100కు పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. అమ్మో వీడు ఇవన్నీ మనల్ని కొనమంటాడేమో అని అనుకుంటున్నారా? కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపించిన ఓన్లీ 2 రూపీసే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంక చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి. తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, ఢిల్లీలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. డబ్బులు చాలా దిట్టంగా ఉన్నాయి. డబ్బులు మాత్రమే ఉన్నాయి, బొగలేదనుకుంటా. బిజినెస్ లో ఎవడు చేస్తున్నాడు? అయితే ఏమైందంటే ఈ బిజినెస్ మ్యాన్ జాగింగ్ పోతా ఉంటే పొద్దున్న పార్క్ లో ఒక ఇద్దరు తగిలారనమాట. వాళ్ళు జాగింగ్ చేస్తూ పోతూ ఉంటే ఇతన్ని పోయి వాళ్ళని గెలికి ఎవరమ్మా మీరు అని అడిగితే వాళ్ళేమో మేము ప్రెసిడెంట్ ఆఫీస్ లో ప్రెసిడెంట్ యొక్క ప్యూను, పర్సనల్ సెక్రటరీ, మేమే వాళ్ళిద్దరం అని చెప్పి అన్నారు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే ఆహా దేవుడు వీళ్ళిద్దరిని నా కోసమే పంపేది పొద్దున్నే పార్క్ లోకి. అలా వాళ్ళిద్దరితో పాటు ఫ్రెండ్షిప్ చేసేసాడు. ఒకరోజు పొద్దున్నే జాగింగ్ తీసుకొని వచ్చి అడిగాడు, రోజు మీ ఇద్దరు ప్రెసిడెంట్ పక్కనే తిరుగుతూ ఉంటారు కదా, నా గురించి 4 మాటలు కలిపేసి నాకు ఒక రాజ్యసభ సీట్ ఇప్పించండి ఆవిడని అడిగి అని చెప్పి వీళ్ళిద్దరిని అడిగాడు. దానికి వాళ్ళు ఏమన్నారు, అందులో ఏముంది సార్, పొద్దున్నే జాగింగ్ లో తగిలేదు మీరు, మీలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తా, మీరు వెంటనే ఇంటిపోయి ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు రెడీ చేసుకోండి, రాజ్యసభ సీట్ అయింది, నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ సీట్ కూడా మీకే ఇప్పించేస్తామని అతనికి ప్రమాణం చేసేసి పంపించేశారు. ఆడు వెంటనే వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్ కి వెళ్ళి డబ్బులన్నీ అరేంజ్ చేసుకుని ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఎంతైనా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ కదా, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని అల్లా టప్పగాడిని కాదు, నన్ను మీరు ఇట్లా మోసం చేయలేదు, రాజ్యసభ సీటు నాకు వచ్చేసినట్టు నాకు డాక్యుమెంట్లు కావాలి అప్పుడే ఇస్తానని అంటే వెంటనే వెళ్ళి రాజ్యసభ డాక్యుమెంట్లు ఏవో తీసుకొచ్చేసి అది చూపించి అదిగో దాని మీద రాసేది చూడండి, ఆ 4వ నెంబర్ సీటు మీదే, ప్రెసిడెంట్ సైన్ కూడా కిందే ఉందని చెప్పి చూపించేది. దాంతో బిజినెస్ మ్యాన్ చాలు ఈ మాత్రం చాలు, ఇంతకు మించి మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రూఫ్లు చూపించినా నాకొద్దు, నా సీటు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వెంటనే డబ్బులు తీసేసుకోండి, ఇదిగో బ్యాగ్ లో 2 కోట్లు ఉన్నాయి, కానీ మిగతా 3 కోట్లు మాత్రం రాజ్యసభ సీట్ ఉంది కదా, సీట్ లో కూర్చోగానే మీకు ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళకి ప్రమాణం చేశాడు. మనోడు కారు వేసుకొని వచ్చి పార్లమెంట్ బయట కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారా, లోపల తీసపోయి ఎప్పుడు కూర్చోబెడతారా అని చాలా వెయిట్ చేశాడు. ఇతను ఎవ్వరు రావట్లేదు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, అసలు ఫోన్లే ఎత్తట్లేదు. 2 రోజులు పార్లమెంట్ బయట కూర్చొని బాగా ఏడిచినట్టున్నాడు. అప్పుడే పోలీసులు వచ్చి అడిగితే ఏమైంది సార్, ఎందుకు బాధపడుతున్నారు అంటే జరిగిన విషయం మొత్తం వీళ్ళకి చెప్పి మొదలు పెట్టుకున్నాడు. దాంతో పోలీసులు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి మీరు ఇలా బాధపడకూడదని చెప్పి వెంటనే అతను తీసుకుపోయి ఇదిగోండి మీరు ఎక్కువ తెలివితేటలు యూజ్ చేయకండి, నేను చెప్పినంత వరకు చెయ్యండి చాలు అని చెప్పి వాళ్ళ ఫోన్ కి ఒక మెసేజ్ పెట్టించాడు. అదేంటంటే అదే బాబు మీ ఇద్దరు అసలు ఎక్కడ తిరుగుతున్నారు, 3 కోట్ల రూపాయలు అలాగే నా బ్యాగ్ లో మూలుగున్నాయి, ఈ డబ్బులు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మీరు అడిగినప్పుడు తీసుకోవాలి కదా, వచ్చి తీసుకొని వెళ్ళండి, నేను మొయ్యలేకపోతున్నాను ఈ బ్యాగ్ ని అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టాడు. ముందైతే వాళ్ళిద్దరు కూర్చొని ఆలోచించారు, ఈడేదో బాబు ఇలా తగులుకుండా మనల్ని డబ్బులు తీసుకునేదాకా వదిలేలా లేడాడు, అయినా వీడేమో మనల్ని స్కామ్ చేస్తున్నాడా అని ఆలోచించేది ముందు. కానీ వీడికైతే స్కామ్ చేశానని తెలివితేటలు ఉండే ఛాన్సే లేదు, ఆ 3 కోట్లు తెచ్చేసుకుంటే పని అయిపోయింది అని చెప్పి డైరెక్ట్ గా వచ్చేసాడు. వచ్చేదాగానే పోలీసులు పట్టేసుకున్నారు వాళ్ళిద్దరిని. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మీద కేసు నడుస్తూ ఉందన్నమాట. చూద్దాం ఇంకా ఏమైద్దో, ఇంకా చూడడానికి మాత్రం ఏమైంది దొరికిపోయారుగా. ఇట్లాంటి బిజినెస్ మ్యాన్ లా ఉన్న నాకు ఫ్రెండ్స్ అయితే బాగుండు. ఇది ప్రపంచ యుద్ధంలో ఫైట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి యొక్క కథ. అతను ప్రపంచ యుద్ధం కోసం 29 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. యుద్ధమే అన్నేళ్లు జరగలేదు కదా అంటే ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత 29 ఏళ్ల పాటు అతను కష్టపడ్డాడు యుద్ధంలో. ఆ యుద్ధంలో గెలవడానికి ఎవరు ఆ మహానుభావుడు అంటే అతను జపాన్ కి సంబంధించిన ఓనోడా. ఈ కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది మొత్తం విన్నాక నిజంగా ఇలా జరిగిందంటే అసలు నమ్మను కూడా నమ్మదు, కానీ నిజంగా జరిగింది. మ్యాటర్ ఏంటంటే ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న టైంలో అందరూ కొట్టుకుంటూ ఉన్నారు కదా, అమెరికా వాడు మాత్రం రెండోసారి యుద్ధం జరిగేటప్పుడు బాబు నేను అసలు జాయిన్ అవ్వను మీ పార్టీలో, ఈ యుద్ధంలో మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి సైలెంట్ గా కూర్చో ఉంది. మరి జపానోడికి ఏం వచ్చిందో ఏమో మరి అనవసరంగా పోయి వాడు ఆ మూల కూర్చో ఉంటే అమెరికా నౌక నేవీ బేస్ లేండి పెర్ల్ హార్బర్ ఉంటది, ఈ నేమ్ చిన్నప్పుడు చదువుకో ఉంటది మర్చిపోయి ఉంటారు లేండి. జపానోడు డైరెక్ట్ గా పోయి దాని మీద బాంబులు వేసేసి వచ్చేసాడు. అమెరికా వాడికి అర్థం కాల వీళ్ళు ఎందుకు నన్ను వచ్చి గెలికారు అని చెప్పి, ఇట్ట కాదు సైలెంట్ గా కూర్చుంటే ఎవడో గెలుగుతాడని చెప్పి నేను దూకేస్తానని అమెరికా వాడు కూడా యుద్ధంలో జాయిన్ అయ్యాడు. అలా యుద్ధం పార్ట్ లో భాగంగానే ఫిలిప్పీన్స్ లో కూడా అమెరికా వాడు జపాన్ బేస్ ఏదో ఉంటే అక్కడ కూడా యుద్ధానికి
యుద్ధానికి పోయాడు. మన ఒనోడా కూడా ఇంకా ఇక్కడికే వచ్చాడు. అంటే అమెరికా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా, మన ఒనోడా కూడా అప్పుడు మిలిటరీలో ఉన్నాడు, అమెరికా వాళ్ళని తరిమేయడానికి వచ్చి ఉంటాడు. అయితే మనోడు వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని, అదే వాళ్ళ మిలిటరీ టీం మొత్తాన్ని అక్కడ తీసుకుని వెళ్లే ముందు మన ఒనోడా వాళ్ళ పై ఆఫీసర్, జపాన్ సెక్రటరీ ఏదో లెఫ్టినెంటో ఏదో ఒక ఉంటారు కదా, అతను ఒనోడాని పిలిచి 4 మొక్కలు చెప్పాడు. అంతే. ఆ 4 మొక్కలు మన ఒనోడా జీవితాన్ని మొత్తంగా పూర్తిగా తుడిచిపెట్టేసి పచ్చడి చేసేసాయి. ఏంటయ్యా 4 మొక్కలు అంటే, ఓయే ఒనోడా, ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయింది, అమెరికా వాడు వచ్చి కూడా మీద పడిపోతున్నాడు, ఇది ఎప్పుడు కంప్లీట్ అయితే నాకు తెలియదు. యుద్ధం కంప్లీట్ అవ్వక ముందు, అంటే నేను వచ్చి యుద్ధం కంప్లీట్ అయ్యిందిగా పోయి ఇంటికి పోయి పడుకో అని చెప్పేదాకా నువ్వు ఆ ప్లేస్ లో యుద్ధం చేస్తూనే ఉండాలి. అది మొత్తం ఒక ఐలాండ్ లేండి, అంతా కొండ ప్రాంతం, అడవి తప్ప ఏముండదాడా. అమెరికా వాళ్ళు అక్కడ కూడా వచ్చి యుద్ధం చేస్తున్నారు, జపాన్ బేస్. సో యుద్ధం కంప్లీట్ అయ్యేదాకా నువ్వు అక్కడే ఉండాలి. అయ్యాక నేనే వచ్చి నీ నోట్లో చాక్లెట్ ఎట్టి తీసుకుపోతా. ఈ లోపు అసలు ఏంది ఇక్కడ ఎవరు లేదని చెప్పి ఇసుకుపోయి ఒంటరిగా ఉన్నాయని చెప్పి బాధతో చచ్చిపోవడం, ఇలాంటి పనులు అసలు ఏమీ చేయకూడదు. నేను చెప్పేంత వరకు నువ్వు అమెరికా వాళ్ళని చంపుతా ఉండాలి. ఇలా చెప్పి ఒట్టేయించుకున్నాడు. మనోడు అసలుకే చాలా కొత్తగా జాయిన్ అయ్యాడు, చాలా ఊపు ఉడుకు రక్తం, మిలిటరీలో టాప్ పొజిషన్ కి వెళ్ళాలని ఆత్తం. ఇదే మూడ్ లో ఉండి మీరు చెప్పిందే నేను చేస్తా, ఒక్క అక్షరం కూడా ఎక్స్ట్రా చేయను, తక్కువ చేయను అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. 1945లో ఫిబ్రవరిలో మార్చిలోనే వెళ్ళాడు. మనోడు వెళ్ళగానే అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ టీం వేసుకొని మిలిటరీ బ్యాచ్ ని దింపారు. అదే జపాన్ వాళ్ళు ఇప్పుడు ఒనేడాతో పాటు కొంతమంది వచ్చారు కదా మిలిటరీ వాళ్ళు, మనం తక్కువ మంది ఉన్నామని గొరిల్లా అటాక్ చేద్దామని అందరూ ముగ్గురుగా డివైడ్ అయిపోయారు అడవిలో. అందులోనే మన ఒనేడా ఇంకో 3-4 అలా యుద్ధం చేస్తూ డివైడ్ అయిపోయి ఒక్కొక్కడు అడవిలో పడి పోతా ఉన్నది. మన ఒనేడాకు మాత్రం అమెరికా వాళ్ళు ఎవరు తగిలిదా కాలుద్దాం అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అలా సమ్మర్ వచ్చేసింది, ఇంకా తిరుగుతున్నారు, వింటర్ వచ్చేసింది, ఇంకా తిరుగుతున్నారు. అలా 1945లో ఏమైందో తెలిసిందే కదా. అమెరికా వాడు మనం కొత్త ఇన్వెన్షన్ చేశాం కదా, దాన్ని యూజ్ చేద్దామని ఆ గాలోడు అనుభవం తీసుకొచ్చి జపాన్ మీద వేసాడు. యుద్ధం కూడా అక్కడతో ఆగిపోయింది. అయితే ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళు అప్పుడు జపాన్ లో లేదు కదా, దట్టమైన అడవి మధ్యలో ఉన్నది. వాళ్ళ బ్యాచ్ మొత్తానికి తెలియదు యుద్ధం అయిపోయిందని, ఎవడో చెప్పలేదు. అయితే ఈ రీజన్ పాటే పాపం వాళ్ళు అన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉండిపోయావా అంటే అంత లేదు. మనోడు 29 ఏళ్ల పాటు యుద్ధం చేస్తూ ఉన్నాడని చెప్పి ఆడు ఉండిపోయాడని చెప్పాల. అన్నేళ్ల పాటు మనోడు కంటిన్యూగా యుద్ధం చేశాడు. యుద్ధం ఆగిపోయింది కదా, ఎవరితో చేశాడంటే చూడండి తర్వాత ఏం జరిగిందో. అయితే యుద్ధం ఆగిపోయిందని చెప్పి నెమ్మదిగా అందరికీ స్ప్రెడ్ జరుగుతూ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు జపాన్ వాళ్ళందరికీ. వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా వెంటనే అందరూ వెనక్కి వచ్చేసింది, యుద్ధం అయిపోయిందని. అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళ కూడా చెప్పాలంటే వీళ్ళ కూడా చెప్పారు, పేపర్స్ మీద ప్రింట్ చేసి ఏరోప్లేన్ నుంచి వీళ్ళ మీద వేయడం, ఐలాండ్ లో పడేసి చెప్పారు. కానీ ఆ టైంలో అక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు వెళ్ళారు కదా ఒనేడా వాళ్ళ టీం అంతా, వాళ్ళు అక్కడ ఉన్న విలేజెస్ ని భయపెట్టి, అంటే ఐలాండ్ లో ఉన్న వాళ్ళు ఉండడానికి, ఫుడ్ వండుకోవడానికి విలేజెస్ దగ్గర నుంచి లాక్కుంటూ ఎలాగోలా బతుకుతూ ఉన్నారు. అదే టైం వీళ్ళకి పేపర్ కూడా చెక్కింది, అదే జపాన్ యుద్ధం అయిపోయింది, మనం ఓడిపోయాం, అందరూ వెనక్కి వచ్చేయండి అని. అది చూసి వీళ్ళు ఏమనుకున్నారు, ఈ విలేజ్ వాళ్ళే కావాలని మనల్ని భయపెట్టడానికి, ఎక్కడి నుంచి తరిమేయడానికి ఇట్లాంటి ప్లాన్లు వేసారని చెప్పి ఆ పేపర్ మొక్క చింపేసి బయటపడేసారు. అలాగని జపాన్ వాళ్ళు ఆగిపోలేదు. ఇంకా వాళ్ళు విమానాలు వేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఏ ఐలాండ్ లో ఉన్నారో తెలుసుకొని, అంటే ఇంకా ఏమైనా మిగిలిపోయామో అందరిని వెనక రమ్మని చెప్పి ఇలా ఆకాశం నుంచి పేపర్ మొక్కలు ఇసురుతానే ఉన్నది, యుద్ధం అయిపోయిందని. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ వీళ్ళని తరిమేయడానికి విమానాలు వేసుకొని వచ్చేంత ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు మనోడు ఆ పేపర్లు చూసి ఒనేడా కూడా ఏమన్నాడంటే, అమెరికా వాళ్ళు మనల్ని బయటికి లాగి చంపేయడానికి ఎట్లాంటి ప్లాన్ వేశారు, సో వీళ్ళని ఈ పేపర్ ని మనం నమ్మకూడదని చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఇంకో పక్క ఆల్రెడీ వాళ్ళ లెఫ్టినెంట్ మన ఒనేడా వాళ్ళ పైన లీడర్ కి ప్రామిస్ చేశాడు కదా, స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చి నోట్లో చాక్లెట్ పెట్టి ఎత్తబోతాను, అప్పటిదాకా అడవిలో ఉండాలని చెప్పాడు కదా. సో ఆయన ఇప్పుడు రాలేదు, అందుకే మనం కూడా వెళ్ళకూడదని చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఇంకా చాలా మంది వచ్చారు కదా అసలే జపాన్ మిలిటరీ వాళ్ళు, వాళ్ళందరూ ఇంకా ఉండడం నా వల్ల కాదు, అమెరికా వాళ్ళకి లొంగిపోతాను, నేను లొంగిపోయి వాళ్ళ జైల్లో పడి ఫుడ్ అయినా తిందాం గానీ ఈ అడవుల్లో దోమలతో కుట్టించుకొని చచ్చిపోవడం ఎందుకని, మొత్తం అంతా మేము సరెండర్ అయిపోతాం అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుంచి, అడవిలో నుంచి. అలా వాళ్ళు బయటకు వచ్చాక అప్పుడు వాళ్ళకి తెలిసింది నిజంగానే యుద్ధం అయిపోయిందా అని. అలా ఇంకా లాస్ట్ గా అడవిలో మిగిలింది ఇంకా ముగ్గురే, మన ఓనాడా ఇంకా అతని యొక్క 2 ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది అడవిలో నుంచి బయటకు వచ్చేసారు కదా, వాళ్ళు విషయం చెప్పారు, లోపల ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు వచ్చి సావట్లేదు, యుద్ధం అయిందంటే నమ్మట్లేదని. సో వీళ్ళకి ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు, అదేంటంటే ఈ పోస్టర్లన్నీ అడవిలో మీకు తెలిసిన చోటల్లా అతికించి వచ్చేయండి, అది చదివి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అని చెప్పి. వాళ్ళు కూడా అదే విధంగా యుద్ధం అయిపోయింది నిజంగానే, మేము శుభ్రంగా పోతున్నాం, వచ్చి బొవ్వ తినండి అని చెప్పి అడవిలో పెద్ద చెట్లన్నిటి మీద పోస్టర్లు అంటించి పెడితే ఈ ఓనడాగాడు ప్రతి చోట ఆ పోస్టర్ ఎక్కడ కనిపించినా దాన్ని కాల్చుకుంటూ తిరుగుతున్నాడు. అంటే అమెరికా వాళ్ళ ప్లాన్ ఇదని అనుకోని. అలా 2 సంవత్సరాలు దాటిపోయింది, వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇలా 2-3 సంవత్సరాలు అయ్యాక అక్కడ ఉన్న విలేజెస్ అంతా ఇంకా యుద్ధం ఆగిపోయింది, ఏడు ఉండాల్సిన మిలిటరీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఈ ఐలాండ్ మందే ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పి అడవిలో ఉన్న చెట్లు కొట్టుకుంటూ వాటితో కాల్చుకుంటూ అంటే ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళు అడవిలోకి వెళ్ళి లోకల్స్ అంతా చెట్లు కొట్టుకుంటా ఉంటే ఇలా టైంలో ఓనేడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఆ చెట్టు కొట్టే సౌండ్ అమెరికా వాళ్ళు వచ్చేసరి అటాక్ చేస్తున్నారని చెప్పి, అంటే తుపాకీ సౌండ్లు అనుకుని ఏడ పెడితే ఆడ తుపాకులతో కాల్చడం స్టార్ట్ చేశారు. విలేజర్స్ ఏమో భయపడిపోవడం, ఇంకా మిలిటరీ వాళ్ళు తీవ్రవాదులు ఎవరు దిగుతున్నారు అనుకోవడం, అక్కడ నుంచి పారిపోవడం. పాపం విలేజర్స్ ఎక్కడ ఫుడ్ దాచిపెట్టుకున్న ఈ ఫుడ్ అంతా వీళ్ళు ముగ్గురు కొట్టేయడం, ఆ విలేజర్స్ ప్రశాంతంగా పొలం పండించుకుంటూ జంతువులు పెంచుకుంటా ఉంటే వీళ్ళు వచ్చి ఆ జంతువులను కాల్ చేసి వాటిని ఎత్తపోయి తినడం, ఇదే పని అయిపోయింది
అర్థమైంది ఇలా ముగ్గురికి. ఆ విలేజ్ వాళ్ళు పాపం విసిగిపోయారు, వెళ్ళి పోలీసులకు కూడా చెప్పారు, ఏందో ఆయన అడవిలో ఎవరి వాళ్ళు అసలు యాడ్ నుంచి వస్తున్నారు అర్థం కావట్లేదు, ఎట్ట తగులుకున్నారు ఏందని. పోలీసులు వెళ్ళి తుపాకులతో కాలుస్తుంటే వాళ్ళ నుంచి తుపాకులతో కాలుస్తున్నారు, ఇల్లు ఆమె కావాలని చెప్పి. 5 సంవత్సరాలు అలా దాటిపోయినా ఇంకా వాళ్ళు ముగ్గురు తగ్గలేదు. అప్పటికే వాళ్ళు బేభత్సమైన ఇల్యూజన్ లోకి వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు జపాన్ వాళ్ళు ఏం చేశారు, ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ, ఇంకా ఎలాగైనా వాళ్ళని బయటకు తీసుకొని రావాలని చెప్పి ఏం చేశారు, వాళ్ళు ఈసారి ఏవో ప్రింట్ చేసిన పేపర్లు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండ్ రైటింగ్ తో రాయించి, లెటర్లో రాయించి, వాళ్ళు ఇన్ని రోజులు దిగిన ఫోటోల్ని వాటన్నిటిని అడవిలోకి వదలడం మొదలు పెట్టారు పైనుంచి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ ఫోటోలు లెటర్లు చూసి ఆ ఒనాడాగాడైతే ఇదంతా ఎడిటింగ్ ఫోటోలు అని చెప్పి అనుకున్నాడంట. అసలు ఆ టైంకి ఎడిటింగ్ అంటేనే కూడా ఎవరికి తెలియదు. వీళ్ళేమో ఏదో అమెరికా వాళ్ళు మార్పు చేసి మతలబులు చేసి ఇట్లాంటి ఫోటోలు తీసి వదిలేదు, మన ఫ్యామిలీ ఫోటోస్ ఎట్లుంటాయి మనకు తెలీదా, ఈ వెనకాల చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఈ జపానే కాదు అసలు అని ఏవేవో అనుకొని మన ముగ్గురిని చంపితే యుద్ధం కంప్లీట్ అయిపోయిద్దేమో, మనం వాళ్ళకి దొరకకూడదని చెప్పి ఎన్ని రకాల స్టంట్లు వేసినా వీళ్ళు మాత్రం అసలు నమ్మనే నమ్మట్ల. అవే మాసిపోయిన బట్టలు, మాసిపోయిన తుపాకీలు సంవత్సరాల నుంచి కూలిపోయి అలా తిరగతానే ఉన్నారు అడవిలో. ఉండే కొద్ది నెమ్మదిగా ఉన్నాడాగాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలి కదా, వాళ్ళు మిలిటరీ వాళ్ళే, వాళ్ళు మాయమైపోవడం, చచ్చిపోవడం, అంటే ఇటు సైడ్ నుంచి విలేజెస్ కూడా అటాక్ చేస్తున్నారు, అందులో వాళ్ళు చచ్చిపోవడం, ఇలా దెబ్బలు పడిపోవడం ఇలా జరుగుతూ ఉంది. అప్పుడే ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ లో అదే ఉన్నాడాగాడు ఉన్నాడు, ఇంకోటి చచ్చిపోయాడు, ఇంకొకటి మాత్రం ఇలా చచ్చిపోవడం వేస్ట్ అని లాస్ట్ కి వాడైతే వెళ్ళిపోయి చూస్తే నిజంగానే యుద్ధం అయిపోయింది. వాడు లోపల ఉన్నాడాగాడు ఉన్నాడు, వాడిని కాపాడదామని చెప్పి వీడేం చేశాడు, 6 months పాటు జపాన్ మిలిటరీని తీసుకొని పోయి 6 months నిజంగా అడవిలో మైకులు పెట్టి అడవంతా దిగుతూ అనౌన్స్మెంట్లు ఇచ్చాడు తెలుసా, యుద్ధం నిజంగా అయిపోయింది, వచ్చే నా వాయిస్ అన్నా గుర్తుపట్టుగా శుభ్రంగా తిందామా అని చెప్పి మైకుల్లో అనౌన్స్మెంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. దానికి ఆ ఒనాడాగాడేమో ఇదంతా అమెరికా వాళ్ళు మా ఫ్రెండ్ గాడి వాయిస్ ని ఎగ్జాక్ట్ గా దింపేశారు, చూడు ఏ రకంగా చూడు అసలు ఏ రకంగా మిమిక్రీ చేస్తున్నారు, వీళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నాడు వీడు అని చెప్పి అస్సలు ఏ మాత్రం పట్టించుకోవాలి. పాపం వాడేమో 6 months పాటు మైకుల్లో అనౌన్స్మెంట్ చేసుకుంటూ తిరిగాడు. అలా ఉన్నాడాగాడు నెమ్మదిగా ఇంకేం లేదు అడవిలో అడుక్కు తింటా బతుకుతున్నాడు వాడు మాత్రం. ఇలా 29 సంవత్సరాలు గడిచిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఈ మధ్యలోనే ఆల్రెడీ 1959-60 అప్పుడు ఒనాడాగాడు చచ్చిపోయాడని చెప్పి ఓ సమాధి తవ్వించి అంతా కట్టించి వదిలేశారు. ఇప్పుడు 29 సంవత్సరాలు చూస్తే ఎక్కడ చూసినా అంతా టూరిజం డెవలప్ అవుతుంది, మలేషియా, జపాన్, సింగపూర్ అనుకుంటూ టూరిస్ట్ వాళ్ళు దిగుతున్నారు హ్యాపీగా. ఒక టూరిస్ట్ అబ్బాయి అలా పోయి అదే అడవిలో మంచిగా క్యాంపింగ్ చేసుకొని టెంట్ కట్టుకొని వేడిగా చాయ్ చేసుకొని తాగుతూ అడవిలో కూర్చో ఉన్నాడు. అప్పుడే మనం ఒనాడాగాడు నడుచుకుంటే ఇక్కడికి వచ్చాడు. ఈడెవడ ఎంత వింతగా ఉన్నాడు, వింత బట్టలు వేసుకున్నాడు ఏంటి, ఏంది మంచి స్మెల్ వస్తుంది ఏందని చెప్పి ఇక్కడికి వచ్చాడు. దగ్గరకు వచ్చి వాడు ముందు కూర్చుంటే వాడు చెప్తా ఉన్నాడు, నాయన యుద్ధం ఎప్పుడో 1945లోనే అయిపోయింది, మొత్తం అంతా బాగా డెవలప్ అయిపోయింది, ఇంకా యుద్ధాలంటావేంది నువ్వు, జపాన్ అయితే అసలు యుద్ధమే చేయట్లేదు, అది ప్రశాంతంగా అన్ని వదిలేసి ఓన్లీ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని మ్యాటర్ మొత్తం చెప్పాక అప్పుడు అంటే నిజంగానే యుద్ధం అయిపోయిందా అని చెప్పి ఎప్పటికి నమ్మాడంటే నమ్మేసినంత మాత్రం వచ్చేస్తాడండి. అప్పటికే వాడడానికి ఒప్పుకోలా. మా లూటెనెంట్ ఉన్నాడు కదా అతను వచ్చి చెప్తే గానీ నేను వెనక్కి రాను, అదే నా ఆర్డర్స్ అని చెప్తే ఆ టూరిస్ట్ నమ్మడని చెప్పి నువ్వు ఎక్కడే ఉండి ఏడు నుంచి కదలమాక అని చెప్పి డైరెక్ట్ గా జపాన్ వెళ్ళి జపాన్ లో మిలిటరీ వాళ్ళకి చెప్పి ఆ లూటెనెంట్ ఉండాలి కదా మనోడు పై ఆఫీసర్, అతను ఎతికితే అతను ఏదో లైబ్రరీలో ఏవో పుస్తకాలు అమ్ముతూ బతుకుతున్నాడంట. అతను నిజంగానే ఆ ముసలాయిని తీసుకొని వచ్చి అతని నోట్లో చాక్లెట్ పెట్టించి మన ఉన్నాడు నోట్లో అతను చేసి చెప్పించే, ఓయే బాబు యుద్ధం అయిపోయింది ఇంటికి పోయి పడుకో అని అంటే అప్పుడు నమ్మాడు. పాపం రియలైజ్ అయ్యాడు, అంటే ఇన్ని సంవత్సరాల పాటు నేను విన్న ప్రతి ఒక్క న్యూస్ నిజమేనా. సర్లేండి అతను జపాన్ తీసుకుని వెళ్ళాక బాగానే సన్మానం చేశాడు, ఎందుకంటే ఇతను చేసిన కొంచెం తెంగ పని ఆయన వాళ్ళ దేశం కోసం కట్టుబడి ఇన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు. ఆ పాయింట్ మీద జపాన్ లో హీరో అయిపోయాడులేండి. ఒక రకంగా నిజంగా చూస్తే హీరో అయిపోయి ఇంకా మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి, దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.